నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పాతగుంటూరులోని విశాఖ శారదాపేట పాలిత వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 80వ హనుమత్ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇతిబాధలు తొలగుతాయని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. మహాపూర్ణాహుతితో ఈ వేడుకలు బ్రహ్మోత్సవాలు ముగింపు పలికాము. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం అంటే ఈ పరిసర ప్రాంతాల్లో చాలా గొప్ప క్షేత్రంగా ఎన్నో మహిమలు కనబరిచిన దేవుడుగా ఆంజనేయ స్వామి సుప్రసిద్ధి. అటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రము హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్షేత్రాలు మరింత వృద్ధి చెందాలి. ఈ క్షేత్రంకి ఎంతో మహిమ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈతి బాధలు తొలగాయి, అష్టైశ్వర్యాలు కలిగాయి. అటువంటి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి క్షేత్రము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వారికి సకల శుభాలు కలుగుతాయని ఎంతో నిదర్శనం ఉంది. అటువంటి ఆంజనేయ స్వామిని ఈరోజే కాదు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకున్న ఎంతో పుణ్యఫలము. నార్త్ సెంట్రల్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 37వ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యానగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 29వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, సువచ్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇరవై 29వ హనుమత్ జయంతి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఉదయాన్నే చూత ఫలోదకం అంటే మామిడి పండ్ల రసంతో అభిషేకాలు జరిగినాయి. తర్వాత చెరక రసంతో అభిషేకాలు జరిగినాయి. సహస్రనామార్చన ఆకుపూజ నిర్వహించడం జరిగింది. తదుపరి అష్టోత్తర శతనామార్చన మామిడి పండ్లతోటి అష్టోత్తరం కూడా చేయడం జరిగింది. తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. పొద్దునుంచే 4:30 నుంచే భక్తులు విపరీతంగా రావటం, అందరికీ స్వామివారికి దర్శన భాగ్యం కలిగి స్వామివారు అందరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రసన్నాంజనేయ స్వామివారు దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇవాళ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు కళ్యాణం
10 గంటలకి స్వామివారి సోచ్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగునండి. సాయంత్రం 4 గంటలకి హనుమాన్ చాలీసా 108 సార్లు విద్యానగర్ భక్త బృందం వారిచే నిర్వహించడం జరుగునండి. రేపు 2వ తారీఖు మహా అన్న సంతర్పణ పొద్దున పూట 11 గంటల నుంచి మన విద్యానగర్ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో జరుగునండి. ఇటీవల విడుదలైన ఏపీ ఈసెట్ ఫలితాల్లో బ్రౌడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులను తమ స్టూడెంట్స్ సాధించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన అభినందించారు. పక్కా ప్రణాళికలతో అత్యుత్తమ అధ్యాపకులు గైడెన్స్ ద్వారా తాము ఈ ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో జీవీఆర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి వాళ్ళ ప్రతిభను సాటారు. ఈ ర్యాంకులు సాధించినందుకు మా పిల్లల్ని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఈ ర్యాంకులు సాధనకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు మంచి మంచి కాలేజీలు చేరి ఈ 3 సంవత్సరాల క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక మంచి ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మంచిగా భవిష్యత్తు నిర్మించుకొని ఆ తర్వాత పేబ్యాక్ టు ద సొసైటీ అనే ఒక విషయాన్ని గమనించి సొసైటీకి సహాయపడే విధంగా ఉండి భారతదేశానికి సర్వీస్ చేయాలని కోరుకుంటూ లాలాపేట మేద్రా బజార్లోని సువర్చల సమేత అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అభయాంజనేయ స్వామికి పంచామృతాభిషేకాలతో పాటు నాగవల్లి దళార్చన నిర్వహించారు. చల్లావారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కడియాల లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం రూరల్ మండలం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎండీఓ ఎస్ ఆదినారాయణ అధ్యక్షత వహించారు. పట్టుదల, క్రమశిక్షణతో ఉద్యోగ వృత్తి పట్ల అంకితభావంతో 30 ఏళ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వివిధ చోట్ల పనిచేసి గ్రామీణాభివృద్దిలో భాగస్వామిగా కడియాల లక్ష్మి సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీదేవి, డీఎల్ఓ వజ్రాల సుజాత, ఎండీఓ ఎస్ ఆదినారాయణ, రూరల్ ఎంపీపీ ఇంటూరు పద్మావతి, అంజిరెడ్డి, సర్పంచ్ ఆరుదల సాంబశివరావు ఆమెను కొనియాడారు. అనంతరం అధికారులు, సహోద్యోగులు, దుస్సాలవాలు, జ్ఞాపికలు పూలమాలతో సత్కరించి ఉద్యోగ విధుల్లో ఉత్తమ ఉద్యోగినిగా కడియాల లక్ష్మి ఏ విధంగా అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేశారో తెలుపుతూ తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఏఈ రమేష్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, సూపరింటెండెంట్ శోభారాణి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవాపురంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో 11వ హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలతో పాటు నాగవల్లి దళార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రతి ఏడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రవీంద్ర, శ్రీనివాస్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షములు, ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ రవీంద్ర గారికి, హేమంత్ గారికి, సీతారెడ్డి గారికి, ఇతర ప్రముఖులు వీరాంజనేయులు గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమరావతి రోడ్డుని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలంటూ వీరాంజనేయ స్వామిని వేడుకున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో
కూటమి తరపున ఉన్న ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దామచెల్ల శ్రీనివాసరావు సూచించారు. అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటు విలువైందని, వైసీపీ ఏజెంట్లు రెచ్చగొట్టినా వాటికి స్పందించవద్దని తెలిపారు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనకి ముఖ్యంగా మనం అందరం ఒకటే తీసుకోవాలా. ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయండి, మనకి ఏ సమస్య ఉన్నా. ఆర్ఓ గారు కూడా ఏదన్నా ఇదిగా ఉంటే అబ్జర్వర్ గారికి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఎక్కడా కూడా గొడవలు చేయొద్దు. గొడవలు చేయాల్సిన అవసరం లేదు. మనమే అధికారంలోకి రాబోతూ ఉన్నాం. కాబట్టి పేరు పేరున ఓటర్ మహాశైలు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి 7 నియోజకవర్గాల్లో అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచి మెజార్టీతో గెలబోతా ఉన్నారు. గుజ్జినగులలోని సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 25వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జూన్ 2న పూర్ణాహుతితో వార్షిక మహోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు రఘురాం తెలిపారు. కార్యక్రమాలు 5 రోజులు పంచాన్నిక దీక్షతో చేస్తూ ఉన్నాం. రేపటి రోజు పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుంది. చివరిగా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. చివరిగా ద్వాదశ ప్రదక్షిణ ఆరాధనతో ఈ పంచాన్నిక దీక్ష విరమించడం జరుగుతుంది. ఎంతో ఘనంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందించడం ఎంతో ఆనందదాయకం, ముదావహం. మీ పేరు స్వామి? కాకుమానివారి తోట 3వ లైన్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి 37వ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ అధ్యక్షులు వికనసాచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గోపీచంద్, సాయి, గౌతమ్, అమర్, రమేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.